హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాఫ్యాక్స్. ఈరోజు మ్యాచ్ వీడియో చూసుకుంటే మ్యాచ్ నంబర్ 55 ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్కి మ్యాచ్ అనేది జరగనుంది. సో ఇది పిచ్ చూసుకుంటే ముంబై హోమ్ గ్రౌండ్లో వాంకడే స్టేడియంలో ఈ మ్యాచ్ అనేది జరగనుంది. ముంబై రివెంజ్ తీసుకుంటుందా లేదా అనేది తెలుసుకుందాం. ముందుగా పిచ్ అనాలిసిస్ చూసుకుంటే ఇక్కడ టోటల్ ఓవరాల్గా ఈ సీజన్లో 5 మ్యాచెస్ అనేవి జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 3 మ్యాచెస్ అనేవి విన్ అవ్వడం జరిగింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 2 మ్యాచెస్ అనేవి విన్ అయింది. ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170గా యావరేజ్ స్కోర్ అనేది ఉంది. హై స్కోర్ చూసుకుంటే 234 ఫర్ 5 వికెట్స్ కోల్పోయి ముంబై ఇండియన్స్ చేసింది. లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 125 ఫర్ 10 వికెట్స్ కోల్పోయి ముంబై ఇండియన్స్ రాజస్థాన్తో చేసింది. హెడ్ టు హెడ్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ హెడ్ టు హెడ్ మ్యాచెస్ అనేవి చూసుకుంటే ఓవరాల్గా 22 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో 12 ముంబై ఇండియన్స్ గెలిచింది, 10 మ్యాచెస్ అనేవి సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ 10th పొజిషన్లో ఉంది. ఆల్రెడీ ఎలిమినేటర్కి దగ్గరగా ఉంది. అఫీషియల్గా అనౌన్స్ రాలేదు. 11 మ్యాచెస్లో ఓన్లీ 3 మ్యాచెస్ అనేవి గెలిచింది. -0.356 రన్ రేట్ అనేది ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ 5th పొజిషన్లో ఉంది. 10 మ్యాచెస్ ఆడి 6 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 4 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి 12 పాయింట్స్తో +0.072 నెట్ రన్ రేట్తో 5th పొజిషన్లో ఉంది. లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచెస్ ఉంటే సన్ రైజర్స్ బ్రేక్ ద రికార్డ్ హిస్టరీ 277 ఫర్ 3 వికెట్స్ కోల్పోయి చేస్తే దాన్ని ముంబై ఇండియన్స్ 246 ఫర్ 5 వికెట్స్కి 31 రన్స్తో సన్ రైజర్స్ విజయం సాధించింది. ఇందులో బ్యాటింగ్ చూసుకుంటే హెన్రీ క్లాసన్ 80 రన్స్ చేశాడు, అభిషేక్ శర్మ 63 రన్స్ అనేవి చేశాడు, ట్రావిస్ హెడ్ 62 రన్స్ అనేవి చేయడం జరిగింది. పీయూష్ చావ్లా అందరూ 50 రన్స్ అనేవి వేయడం జరిగింది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చూసుకుంటే తిలక్ వర్మ 64 రన్స్ అనేవి చేశాడు, టిమ్ డేవిడ్ 42 రన్స్ అనేవి చేశాడు, ఇషాన్ కిషన్ 34 రన్స్ అనేవి చేశాడు, ప్యాట్ కమిన్స్ 2 వికెట్స్ అనేవి తీశాడు, జయదేవ్ ఉనద్కన్ 2 వికెట్స్ అనేవి తీయడం జరిగింది. మొదటగా ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, షెపర్డ్, మహమ్మద్ నబీ, గ్రాల్డ్, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ మధ్వాల్ని తీసుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్గా సూర్యకుమార్ యాదవ్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకుంటారు. కీ ప్లేయర్స్ చూసుకుంటే ముంబై ఇండియన్స్లో ఎవరెవరు ఉన్నారు అని చూసుకుంటే తిలక్ వర్మ 11 మ్యాచెస్ ఆడి 347 రన్స్ అనేవి చేసి హైయెస్ట్ రన్ స్కోరర్గా ఉన్నాడు. రోహిత్ శర్మ 11 మ్యాచెస్లో 326 రన్స్ అనేవి చేసి సెకండ్ హైయెస్ట్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఇషాన్ కిషన్ నుంచి అంత ఆశించినంత ఫలితం రావట్లేదు. 11 మ్యాచెస్ ఆడి 257 రన్స్ మాత్రమే చేశాడు. ఒక మంచి నాక్ అనేది ఆడాలి. జస్ప్రీత్ బుమ్రా చూసుకుంటే 11 మ్యాచెస్ ఆడి 17 వికెట్స్ అనేవి తీసి పర్పుల్ క్యాప్లో ఉన్నాడు. అద్భుతమైన బౌలింగ్ వేస్తున్నాడు. గ్రాల్డ్ 10 మ్యాచెస్ ఆడి 13 వికెట్స్ అనేవి తీశాడు, కానీ పరుగులు మాత్రం ఎక్కువగా ఇచ్చుకోవడం జరుగుతుంది. అది కొంచెం డిఫెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఆడమ్ మార్కరమ్, హెన్రీ క్లాసన్, నితీష్ రెడ్డి, అబ్దుల్ సమాద్, షాబాద్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కన్, నటరాజన్. ఇంపాక్ట్ ప్లేయర్గా మయాంక్ మార్కండే తీసుకోవచ్చు, లేదు ఆడమ్ మార్కరమ్ ప్లేస్లో ఫిలిప్స్ని కూడా తీసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కీ ప్లేయర్స్ ఆఫ్ హైదరాబాద్ చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ కీ ప్లేయర్స్ చూసుకుంటే అభిషేక్ శర్మ 10 మ్యాచెస్ ఆడి 315 రన్స్ అనేవి చేశాడు. అద్భుతమైన స్టార్ట్స్ అనేవి అందించడం జరుగుతుంది. 2-3 మ్యాచ్లో విజయం సాధించారు. హెన్రీ క్లాసన్ చూసుకుంటే 10 మ్యాచెస్లో 337 రన్స్ అనేవి చేసి అద్భుతమైన స్టాండ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ట్రావిస్ హెడ్ 9 మ్యాచెస్ ఆడి 396 రన్స్ అనేవి చేసి టాప్ స్కోరర్గా ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా 58 రన్స్ అనేవి చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ అనేది ఆడడం జరిగింది. బౌలింగ్లో చూసుకుంటే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అద్భుతమైన డెత్ ఓవర్లు వేస్తున్నాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ చేసుకున్నాడు. 10 మ్యాచెస్లో 12 వికెట్స్ అనేవి తీయడం జరిగింది. నటరాజన్ చూసుకుంటే 8 మ్యాచెస్లో 15 వికెట్స్ అనేవి తీసి అద్భుతమైన డెత్ ఓవర్లో విజయాన్ని అందించడానికి సహాయపడుతున్నాడు.
సో గైస్, ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజ్ హైదరాబాద్ లో ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా, మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరియు ఎవరు ప్లేయింగ్ లెవెన్ లో ఉంటూ అనుకుంటున్నారో కూడా మరిన్ని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రా ఫ్యాక్ట్స్.